హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఆన్లైన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. వెబ్సైట్, వాట్సాప్ కాల్ సెంటర్ల ద్వారా వ్యభిచారం దందా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి చెర నుంచి 14,190 మంది మహిళలను కాపాడారు. ఇక బాధితుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ కేసు వివరాలను సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులపై 39 కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి 95,000 రూపాయలు, 34 స్మార్ట్ ఫోన్లు, 3 కార్లు, 1 ల్యాప్టాప్, 2.5 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ సమావేశంలో షీ టీం డీసీపీ కవిత, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మనం క్రాక్ చేసినటువంటి అంతర్జాతీయ ముఠా మీరు అన్నట్లు దీనిలో చాలా పెద్ద మొత్తంలో ఈ విక్టిమ్స్ అట్లాగే చాలా మంది ఆర్గనైజర్స్ ఇన్వాల్వ్మెంట్ని మేము చూసామండి. మోర్ దాన్ 14,000 విక్టిమ్స్ ఫోటోగ్రాఫ్స్ మనకి సీజ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్లో దొరికాయి. అట్లాగే ఈ ఆర్గనైజర్స్ కూడా 17 మెంబర్స్ మనం అరెస్ట్ చేసాము. దాంతోపాటు ఇందాకే ఒక హోటల్కి సంబంధించిన వ్యక్తి టోటల్ 18 మెంబర్స్ మనకి ఇప్పటివరకు ఈ కేసెస్లో అరెస్ట్ అయ్యారు. 39 కేసెస్ మనం బుక్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ అట్లాగే ఇంటర్ స్టేట్ ఇవి ర్యాకెట్స్ నడుస్తున్నట్టు మనం చూడడం జరిగింది. వీళ్ళని అసలు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు వీళ్ళు ఏంటంటే ఈచ్ ఏరియాకి, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, కోల్కతా లేకపోతే బెంగాల్, వీళ్ళకి ఒక్కొక్క ఏజెంట్స్ లాగా ఉంటారు అనమాట ఈ ఏరియా వైజ్. సో ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే అమ్మాయిల యొక్క పిక్చర్స్ వాళ్ళని ఇందులోకి తీసుకురావడం, రకరకాల